హాయ్ అండి, బంగాళాదుంప పకోడీ చేస్తున్నా అండి. ముందుగా బంగాళాదుంపని చెక్కు తీసేసి ముక్కలన్నీ ఈవెన్గా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసి ఉప్పు వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలి. ఇవి 50% ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉడికిన వాటర్ అని తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసి దీనిలోకి కార్న్ఫ్లోర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటికి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు వాటర్ పడితే వేసుకోండి, లేకపోతే లేదు. జస్ట్ పట్టిన ఒక 2 టేబుల్ స్పూన్ల వాటికి పడుతుంది. ఎందుకంటే మనకి బంగాళదుంపల్లో వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడయ్యాక పకోడీలాగా వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప పకోడీ అయితే రెడీ. ఈవినింగ్ స్నాక్స్కి అయినా, పప్పుచారు, పప్పు అన్నంలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.